మెత్తళ్ళు దోసకాయ కాంబినేషను. దోసకాయ కూడా పీల్ చేస్తుంది చూసారు కదా, ఆ తోలంతా తొక్కంతా తీసేస్తుంది. జస్ట్ ఆ మొనలు మాత్రం ఎడ్జులు మాత్రం కట్ చేసుకోండి. ఎప్పుడు కూడా దోసకాయ పీల్ చేయంగానే ఎప్పుడైతే పైన ఉన్న తోలు తీసేస్తామో ఒకసారి క్లీన్ చేసుకుందాం. నీట్గా పైన పులుసులు లాంటివి వస్తాయి చిన్నగా, అది కొంచెం జాగ్రత్తగా గీసుకోండి. చూసుకోండమ్మా, ఆయిల్ ఎంత కావాలి ఏంటి అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, మీరే చూసుకోవాలి. దోసకాయ ఎండు చేపల కూర. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కొలగాని. మీకోసం ఈరోజు ఒక సూపర్ రెసిపీ అయితే చేయబోతున్నానమ్మా. మీరు అడిగింది డ్రై ఫిష్ గురించి చూసారు కదా, దాంట్లో ఇది ఒక ఐటెం అనమాట. చూడండి ఏమేమి తీసుకున్నాను. వాటికి కావాల్సింది మిర్చి, ఎప్పుడు ఉండేట్టుగానే ఆనియన్, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి చిన్న ఆనియన్ కాబట్టి 2 తీసుకున్నాను. అలాగే దోసకాయలు 2 చిన్నవి తీసుకోండి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినా అన్నయ్య పెద్ద దోసకాయలు వస్తాయంటే, దోసకాయల్లో అయితే పెద్దవి ఉండవు నాకు తెలిసినంతవరకు. మ్యాక్సిమం దీనికంటే కొంచెం సైజు వస్తాయి. చిన్న దోసకాయ తీసుకుంటే చాలా బాగుంటుందమ్మా. చిన్న దోసకాయల్లోనే గట్టిగా ఉండాలి దోసకాయ అనేది, చూసుకోండి అది. ఓకే, ఎనివే దోసకాయ తీసుకున్నాం. మెత్తళ్ళు అంటారా, మెత్తళ్ళు దోసకాయ కాంబినేషను. చూసి లాస్ట్ టైము మనం క్లీన్ చేసినప్పుడు చూసారు, డ్రై ఫిష్ గురించి చూపించినప్పుడు. పాల పలిగిరి అంటారు, మెత్తళ్ళు అంటారు, ఇంకా విలేజ్కి అయితే బెత్తులు అంటారు, రకరకాలుగా పిలుచుకుంటారు. అంటే మన తెలిసిన భాషలో అయితే మాత్రం మెత్తళ్ళు. ఎనివే మెత్తళ్ళు దోసకాయ కాంబినేషన్లో సూపర్ కర్రీరా, అదిరిపోద్ది. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓకే అండి, మిర్చి ఆనియన్ క్లీన్ చేసుకుందాం, కడుక్కుందాం ఒకసారి. అసలు నువ్వు ఎంత బాగా కట్ చేస్తావంటే, ఎన్నిసార్లు చెప్పినా చెప్తానే ఉండాలనిపిస్తుంది. అంత బాగా చిన్నగా. సూపర్ అమ్మా, అసలు మామూలు కాదు అసలు. అబ్బాబ్బాబ్బా ఎంత బాగా కట్ చేస్తున్నావు. ఓకేనండి, ఆనియన్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిర్చి కటింగ్. అసలు మిర్చి ఆనియన్ నువ్వు ఇంత చకచకా కోస్తున్నావు అంటే ఇంకా ఎన్ని కోసేస్తుంటావు, ఎన్ని మటలు చేస్తుంటావు నువ్వు. అసలు పెళ్ళికి ముందు ఎన్ని మటలు చేస్తావు చెప్పు. అదే నిజమేగా. జైల్లో ఉంటావు అంటే బెయిల్లో వస్తావు. బెయిల్లో వచ్చేసి పొగుడుతున్నాను కాదు కానీ అందరూ మా సిస్టర్స్ అందరూ చెప్తారు, అన్నయ్య వదిన చాలా బాగా కట్ చేస్తారు ఆనియన్ మిర్చి మాత్రం. మిర్చి కటింగ్ కూడా అయిపోయింది. దోసకాయ కూడా పీల్ చేస్తుంది చూసారు కదా, ఆ తోలంతా తొక్కంతా తీసేస్తుంది. జస్ట్ ఆ మొనలు మాత్రం ఎడ్జులు మాత్రం కట్ చేసుకోండి. ఓకేనండి, ఎప్పుడు కూడా దోసకాయ పీల్ చేయంగానే ఎప్పుడైతే పైన ఉన్న తోలు తీసేస్తామో ఒకసారి క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే కట్ చేశాక క్లీనింగ్ చేయకూడదు కాబట్టి. కట్ చేశాక ఆ లోపల కొంచెం పులుపు ఉంటుంది, అస్సలు కడగకూడదమ్మా. కట్ చేశాక అస్సలు కడక్కండి, తోలు తీయగానే ఒక్కసారి కడుక్కోండి. ఎస్ గింజలు తీసేసుకోండి అమ్మా. ఎప్పుడు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, గింజ ఉంచకండి. గింజ అస్సలు అరగదు, దోసకాయ గింజ అస్సలు అరగదమ్మా. టమాటా తోలు ఒకటి, దోసకాయ గింజలు ఒకటి,
అస్సలు డైజెస్ట్ కావాలి, గుర్తుంచుకోండి. టమాటా తోలు ఒకటి, ఈ దోసకాయ గింజలు ఒకటి డైజెస్ట్ అవ్వవు. చక్కగా తీసిన దోసకాయ గింజలు ఏదైనా ఉంటే ఒక దొడ్డిలాగా ఉన్న వేసుకోండి, లేదన్నా ఏదైనా పూల కుండీ లాంటిది ఉన్న మెట్లు వేసుకున్నా కూడా మళ్ళీ దోసకాయ మొక్క అయితే వచ్చేస్తుందమ్మా. డెఫినెట్గా మొక్కలు వస్తాయి, దోసకాయ మొక్కలు. ఎండిన సీడ్ వేయాలన్న రూల్ ఏం లేదమ్మా. ఇలా దోసకాయ గింజలు ఎప్పుడైతే తీసుకుంటామో మనం వీటిని తీసుకెళ్ళిపోయి బయట ఉన్న దొడ్లు వేసేసుకున్నామంటే మాత్రం ఏ మట్టి ఎంత ఉన్నా కూడా వేసుకున్నాడు దాంట్లోంచి మొక్కలు వచ్చేస్తాయి. లోపల దోసకాయ గింజలు తీసాక అది ఇలాగ వస్తాయి, చూస్తారు కదా. ఇవి డెఫినెట్గా ఇటు ఉంచుకోండి అమ్మ, బాగా చక్కగా పుల్లగా చాలా బాగుంటాయి అవి. లాస్ట్ టైం కూడా చెప్పాను ఒకసారి, టీ వడగొట్టే దాంట్లో ఆ గింజలకు లైట్గా జ్యూస్ లాగా వచ్చింది కదా, రసంలాగా, అది కూడా వడగొడదాం ఒకసారి, చెప్తాను ఎలాగేంటని. దీంట్లో చూసారు కదమ్మా ఆ జ్యూస్ లాగా ఎలా వచ్చిందో, అది టీ వడగొట్టే దాంట్లో వేసుకుని నొక్కేసామంటే మాత్రం దాంట్లో ఉన్న రసం కూడా వస్తుంది. చాలా పుల్లగా ఉంటుందమ్మా ఇది. దోసకాయలో ఉన్న పులుపుకి కారణమే ఆ జ్యూస్ మెయిన్. దోసకాయ ముక్కలు కట్ చేసుకుందాం. సైజ్ ఇంపార్టెంట్ చూసుకోండి ఎప్పుడు కూడా. వయస్ అంతే, ఈ సైజ్ అయితేనే మనకి కరెక్ట్గా మగ్గుద్ది, బాగుంటుందమ్మా. అంతే, దోసకాయ కటింగ్ కూడా అయిపోయింది. చూసారు కదా, పెద్ద దోసకాయ కోసుకున్నా ఇన్ని ముక్కలు వస్తాయి, చిన్న దోసకాయలు కాబట్టి 2 కాయలు కోయటం జరిగింది. దోసకాయ ముక్కలు మనకి ఇన్ని చాలు. ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాం చక్కగా నీట్గా. ఎవ్రీథింగ్ నీట్ ఇంపార్టెంట్ చెప్పాను మీకు. క్లీనింగ్ అనేది మాత్రం మస్ట్ పెట్టుకోండి. ఇక ఉప్పు చేప తీసుకున్నాం కదా, చిన్న చేపలు, ఎండు చేపలు, మెత్తళ్ళు అంటాం కదా, వీటిని క్లీనింగ్కి వెళ్ళిపోదామా. ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం వీటిని. వేడి నీళ్ళు పోయమంటాను కానీ పెద్ద చేపలకైతే వేడి నీళ్ళు పోయిండమ్మా, వీటికి అక్కర్లా, చిన్నవి కాబట్టి ఈ చన్నీళ్ళకే నానిపోతాయి. జస్ట్ కాసేపు ఇలా నాననిద్దాం. ఎండిపోయినాయి కాబట్టి, ఎండు చేపలు కాబట్టి ఇవి కాసేపు నానితే లైట్గా మెత్తబడి దానిపైన ఉన్న పులుసు అదంతా కూడా గీగితే వచ్చేస్తుంది. ఎస్, ఒక 2-3 మినిట్స్ ఉంచుదాం అలాగా. ఓకేనమ్మా, ఒక 2-3 మినిట్స్ ఉంచేసాం. ఇక క్లీనింగ్కి వెళ్ళిపోదాం. చూసారు కదా క్లీనింగ్, నీట్గా పైన పులుసు లాంటివి వస్తాయి చిన్నగా, అది కొంచెం జాగ్రత్తగా గీగేసుకోండి. చాలామంది నైఫ్తో చాకు పెట్టుకుని గీకుతుంటారు, తనైతే గోళ్ళతో కూడా, చాలామంది గోళ్ళతో కూడా లాగేయచ్చు, ఏం కాదు. ఆ లోపల చూసారు కదా ఎలా వస్తుందో చిన్న చిన్న పేగులాగా, అవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ పులుసు లాంటిది, ఆ పైన ఉన్న సింకులు లాంటివి ఏదైనా ఉన్నా కూడా లాగేసుకోండి. జాగ్రత్తగా చూడండి. క్లీనింగ్ వచ్చేసి డ్రై ఫిష్కి ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అమ్మా. మనకి కనిపించిన పులుసు ఉంటుంది, చూసారు కదా ఎంత నీట్గా పైన ఉన్న పులుసు అంత వెళ్ళిపోయి ఎలా వచ్చిందో నీట్గా. అది ఒక్కసారి చూసుకోండి. కాకపోతే ఇది ఒక్కటే టైం మనకి, చేప క్లీన్ చేసుకోవడం ఒకటే టైం తప్ప మిగతా అదంతా ఈజీగానే ఉంటుంది. ఓకే అండి, వచ్చింది క్లీనింగ్. ఆ వాటర్ చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో, చూడండి. అది క్లీన్ చేస్తుంటే పులుసు కానివ్వండి, ఆ లోపల ఉన్న ఇది కానివ్వండి, జస్ట్ ఆ క్లీనింగ్కి అంత డస్ట్ అంటే మళ్ళీ ఆ క్లీన్ చేసిన చేపలను మళ్ళీ కడగాలి ఒకసారి 2 సార్లు మంచినీళ్ళల్లో. ఆ పొట్టలో ఉన్న నల్ల పేగు లాంటిది ఉంటుంది, అదంతా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదండి ఎంత డస్ట్ వచ్చిందో. అది డస్ట్ చూపించు వాళ్ళకి, చూడండి ఎంత వచ్చిందో. ఆ పులుసులు కానివ్వండి, డస్ట్ కానివ్వండి, అంత ఉంటుంది.
ఓకే అండి, కర్రీ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, గిన్నె కడుక్కొచ్చాం కాబట్టి కడాయి కొంచెం ఆ వాటర్ డ్రై అవ్వాలి కదా, ఆయిల్ పోయాలంటే. డ్రై అయిపోతుంది, చూస్తారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది, వాటర్ అంతా కూడా నీట్గా. ఎస్, ఆయిల్ చూసుకోండి అమ్మా, ఆయిల్ ఎంత కావాలి ఏంటి అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, మీరే చూసుకోవాలి. ఆయిల్ కాగుతుంది, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. నీట్గా అదే విధంగా చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ కాగుతుంది, కొంచెం కాగిన ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు చిన్న విషయం గుర్తొస్తుంటుంది. చెరపకురా చెడేవని మీకు ఒకసారి చెప్పాను. ఏదైనా తప్పు చేస్తున్నాం అన్నప్పుడు మన చెయ్యి వణకటం లాంటిది, కంగారు లాంటిది, ఒకటి చేయిపోయి ఇంకోటి చేస్తుంటాం, అది అందరికీ వస్తుంది, ఒక్కళ్ళకి కాదు అందరికీ ఉంటుంది. అది మన మనసులో ఏదైనా చెడు ఉద్దేశం ఉంటే మాత్రం మన చేతిలో ఉన్న గ్లాస్ బౌల్ లాంటిది కూడా కింద జారిపడవచ్చు, పగిలిపోవచ్చు. చెరపకురా చెడేవంటే మనం ఏదో చేద్దాం అనుకునే లోపు మనమే లాస్ అవుతుంటాం. అందువల్ల ఆ సామెత వచ్చింది. చెరపకురా చెడేవంటే గబుక్కుని ఆయిల్ కాగుతుంటుంది, గిన్నె పెట్టాం, అనుకోకుండా ఏదో చేయబెట్టేస్తాం, లేదా కాలే చేత్తో పట్టుకుంటాం. ఏదో వేరే దేశంలో ఉండబట్టి మనం ఏదో చేయాలి చెడు అనుకుంటే మనకి ఏం చేస్తున్నాం అనేది మనకి మైండ్లోకి రాదు. అలాంటప్పుడే అనుకోని జరుగుతుంటే అదే చెరపకురా చెడే అనే దానికి కారణం చెప్పా. చాలా మంచి సూక్తులు, ఇది జాగ్రత్తగా గమనించండి అందరూ. ఎప్పుడు కూడా ప్లజెంట్గా పాజిటివ్గా ఉండండి, ఏం జరగదు మనకి. ఆయిల్ కాగింది, ఆనియన్ మిర్చి చేసేసుకుందారా ఫస్ట్. చక్కగా నీట్గా ఎప్పుడు చెప్పిన విధంగానే లైట్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇంకొక పెద్ద విషయం, డ్రై ఫిష్ చేసేటప్పుడు లాస్ట్ టైం మీకు ప్రాన్స్ కూడా చేసి చూపించాను. ఆనియన్ మిర్చి వేగేటప్పుడే, అంటే పెద్ద చేప అయితే ముందే నూనెలో ఏం చేసుకోండి. ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న ఎండు చేపలు అయితే మాత్రం చక్కగా ఆనియన్ మిర్చి చేసుకున్నప్పుడు ఏగే ముందే వీటిని కలిపేసుకోండి, వాటితో పాటు ఇవి కూడా ఎగుతాయి. చూడండి, ఆయిల్లో కొంచెం చేప ఎగితేనే మంచి టేస్ట్ అని చెప్పాను మీకు చాలాసార్లు. అదే పెద్ద చేపలు అనుకోండి, ముందే ఆయిల్లో వేయించుకుంటే కాసేపు కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి. ఈ చిన్న చిన్నవి కాబట్టి ఆనియన్ మిర్చిలో ఏం చేసుకోవచ్చమ్మా, తప్పులేదు. కానీ ఆయిల్లో వేగే కొద్దీ మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. సూపర్ రెసిపీ ఇవాళ. ఇంకో పెద్ద విషయం, మా పాప హాలిడేస్ ఇచ్చేశారు. 9th ఎగ్జామ్స్ రాసింది, ఇప్పుడు 10th వచ్చింది. 9th వాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందరికీ తెలుసు అనుకుంటున్నా. పాప ఇంట్లోనే ఉంది, తను రెడీ అవుతున్నట్టు వచ్చేస్తుంది. ఈరోజు ఒక 2 వంటలు అయితే చేస్తున్నాను రే. ఆల్రెడీ మీకు చేసి చూపించింది, మటన్ కూడా తీసుకొచ్చాను. మటన్ కర్రీతో పాటు ఈ ఎండు చేపలు, దోసకాయ. ఓకే అమ్మా, వేగుతున్నాయి కదా. ఆనియన్ మిర్చిలో చేపలు ఏం చేశాను, లైట్గా పసుపు కలుపుకుందాం. ఎప్పుడు చెప్పిన విధంగానే లైట్గా పసుపు తీసుకోండి. చూసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆనియన్ మిర్చితో పాటు ఈ చేపలు కూడా చక్కగా వేగుతున్నాయి. అలాగే మెంతిపొడి కలుపుకుందామా లైట్గా. ఎప్పుడు చెప్పేదే, లైట్గా మెంతిపొడి వేసుకోండి. చూసారు కదా,
లైట్గా జీలకర్ర పొడి, లైట్గా ధనియాల పొడి. ఆనియన్ మిర్చి కూడా నీట్గా ఏగిపోయినట్టు అనిపిస్తుంది. చేపలు కూడా చక్కగా ఏగినాయి. యా, దీంట్లో అలాగే మనం ఇందాకడ కట్ చేసుకున్నాం కదా దోసకాయలు, చూసారు కదా దోసకాయ ముక్కలు, ఇవి మిక్స్ చేసేద్దాం అమ్మ. అసలు చెప్పక్కర్లా అద్భుతం, దోసకాయ ఎండు చేపల కాంబినేషను. పచ్చి చేపల్లో కూడా దోసకాయ కాంబినేషన్ వండుతారు, అది కూడా ఎలాగో చెప్తాను నేను తర్వాత. ఎస్, అలాగే దోసకాయ గింజలు తీసినప్పుడు జ్యూస్ లాగా వచ్చిందని చెప్పాను కదమ్మా, దాన్ని చక్కగా టీ వడగొట్టే లాంటివి తీసుకోండి, దాంట్లో వేసుకోండి జాగ్రత్త. చూసారు కదా వాటర్ లాగా ఎలా పడుతుందో, అది చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా నీట్గా, చాలా అద్భుతమే కదా. చాలామంది తీసి పారేస్తారు కానీ నేను ఇది కూడా పిండుతాను అనమాట. లాస్ట్ టైం ఒకసారి దోసకాయ ఏదో వండినప్పుడు చూపించాను మీకు. ఓకే, మూత పెట్టేసుకుందాం, కాసేపు మగ్గనిద్దాం. లైట్ సిమ్లో పెట్టుకోండి, ఫ్లేము తగ్గించి పెట్టుకోండి. కొంచెంసేపు మగ్గనిద్దాం. పొడులైతే కలిపేసాం, దోసకాయలు వేసేసాం, ఎండు చేపలు వేసేసాం, ఆనియన్ మిర్చి బాగా చక్కగా వేగింది. వీటిని కాసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత ఇక ఉప్పు కారాలు కలుపుకోవటం. ఇంకొక విషయం చెప్పాలమ్మా, మీరు ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను, అన్నీ అల్లం పేస్ట్ వేయరా, గరం మసాలా వేయరా, చింతపండు పులుసు వేయరా అని అడిగారు. చింతపండు పులుసు కొన్ని వంటలు ఉంటాయి అమ్మ, అది పులుసులాగా పెట్టుకునేటికి చింతపండు వాడతాం. ఎండు చేపలకైనా వాడతాం, లేకపోతే ఎండు రొయ్యలకు వాడతాం. ఎండు కోడిగుడ్డుకి చింతపండు పులుసు పోయాల్సిందే, తప్పదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, దీనికి అల్లం పేస్ట్ తోటి కానీ గరం మసాలాతో పని అస్సలు పని ఉండదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, అల్లం పేస్టు, గరం మసాలా ఇవన్నీ కూడా మన పచ్చి చేపలకి, పచ్చి మాంసానికి, వాటికి. ఓకేనండి, చూద్దాం. నీట్గా అయితే మగ్గిపోయింది, చూసారు కదా ఎలా ఉందో. ఇక ఉప్పు కారం వేసుకుందాం. చూడండి, ఉప్పు చూసుకోండి ఎప్పుడు కూడా జాగ్రత్త. ఎక్కువైతే మాత్రం కలుపుకోకండి, తక్కువైతే కలుపుకోవచ్చు, కానీ సరిపడా చూసుకోండి. అలాగే కారం కలుపుకుందాం. ఎప్పుడు కూడా నాన్ వెజ్కి కొంచెం కారం కలుపుకోండి. నాన్ వెజ్ ఎప్పుడు వండినా, డ్రై ఫిష్ కానివ్వండి, డ్రై ప్రాన్స్ కానివ్వండి, మామూలు నార్మల్ ఫిష్, నార్మల్ ప్రాన్స్, మటన్, చికెన్, నాన్ వెజ్ అంటే మాత్రం కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందమ్మా, లేకపోతే బాగోదు. అదే వెజిటేరియన్ అనుకోండి, లైట్గా కారం సరిపోతుంది. మనం కొన్ని ఫారినర్స్ వండే వంటలు చూస్తుంటాం. వాళ్ళు అసలు కారం కలపరు, ఓన్లీ చిల్లీనే. చిల్లీ, జింజర్ గార్లిక్ అన్నీ వేస్తారు, మిర్చి కట్ చేసి వేసుకుంటారు, రెడ్ చిల్లీ వేస్తారు, గ్రీన్ చిల్లీ, ఎండుమిరపకాయలు కూడా ఒక్కోసారి వేసేస్తుంటారు.
అదే వాళ్ళు దాని నుంచి వచ్చే స్పైసీనే. సపరేట్గా కారప్పొడి అనేది మాత్రం ఈ మనం వాడే కారం లాంటిది అయితే మాత్రం ఫారినర్స్ దగ్గర ఉండదు. ఓకే అమ్మా, కారం వేసిన తర్వాత ఒక 1 or 2 minutes ఉండాలని చెప్పాను కదా. ఎస్, చూడండి చక్కగా సరిపోయింది. దీంట్లో వాటర్ మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందామా. చూసారు కదా, మిక్స్ చేసిన తర్వాత వాటరు కలర్ కానీ కారం అంతా సరిపోయింది, చక్కగా బాయిల్ అయింది. అన్నీ కూడా ఈ వాటర్లో ఇంకా కాస్తంత చక్కగా ఉడుకుద్ది, సాఫ్ట్ అయిపోతుంది, బాగుంటుంది. ఎండు చేపలు దోసకాయ కాంబినేషన్లో మంచి కూర అయితే మాత్రం రెడీ అయిపోయిందిరా. ఇంతే. ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా కలుపుకోవాలి ఏంటనే చెప్పాను కదా. మళ్ళీ రిపీట్ చేసుకోండి, మళ్ళీ చూడండి. ఇప్పటికే గోంగూరలు వస్తుంది. డ్రై ఫిష్ అంటే చెప్పాను మీకు, అది ఆయిల్లో ఏగుతుంటే భలే ఫ్లేవర్ వస్తుంటుంది, టేస్ట్. ఎనీవేరా, థ్యాంక్ యూ అమ్మా. అయిపోతుంది కూర ఒక 5 minutesలో ఐ థింక్. ఓకే అండి, ఉడుకుతుంది నీట్గా, చూడండి. యా, దోసకాయ ఎండు చేపల కూర. చేప కూడా నూనెలో ఎగిరింది. నూనెలో ఎగి అలాగే ఉంటుంది హాటుగా. కొంచెం నోటితో కొరకు తినేసే. ఉప్పు కొంచెం ఉప్పు పడుతుంది, కొంచెం లైట్ సాల్టా. కారం సరిపోయిందా? లైట్గా సాల్ట్ అంటే వేద్దామండి. అదే, ఎప్పుడు కూడా తక్కువ వేసుకుంటే మనకి ఎప్పుడు కూడా మంచిది. లైట్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. యా, మూత పెట్టేద్దాం. ఒక 5 minutesలో దించేయచ్చు. మెత్తళ్ళు ఎండు చేప దోసకాయ కూర రెడీ. ఒక 5 minutesలో దించేయటమే. దించేసి కొంచెం రైస్ పెట్టుకోవాలి. ఇక ఎనీవే, చూసారు కదమ్మా, సింపుల్గా ఉంటాయి వంటలన్నీ కూడా, చాలా ఈజీగా చక్కగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ అంటారు కదా. హ్యాపీగా ఇంట్లో అందరూ డిఫరెంట్ స్టైల్లో వంటలు చేసుకోవాలని కోరుకుంటున్నా. మీకు మంచి చూపిస్తుంటాను, నేర్పిస్తుంటాను. అలాగే నాకు తెలిసినంత జ్ఞానంతో, నాకున్న జ్ఞానంతో నేను తెలుసుకున్న విషయాలని మీతో కూడా షేర్ చేసుకుంటాను. మంచి విషయాలు అయితేనే అది కూడా. ఎస్, కర్రీ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చెప్పాను కదా ఇందాక, మా పాప కూడా స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు, వచ్చేసింది. ఎనీవే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా, దోసకాయ మెత్తళ్ళ కూర. దాన్ని ఇగురు అంటారు, కూర అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, డ్రై ఫిష్కి కానివ్వండి, డ్రై ప్రాన్స్కి కానివ్వండి, ఎప్పుడు కొత్తిమీర కరివేపాకులు అసలు వాడకండి అమ్మ. ఓన్లీ పచ్చి చేపలకి, పచ్చి రొయ్యలకి, మటన్ చికెన్లకి వాటికైతే మాత్రం కొత్తిమీర వాడతాం మనం. నాన్ వెజ్ వాడమని నేనే చెప్పాను. ఈ డ్రై వాటికి మాత్రం కొత్తిమీర అసలు వాడొద్దు. దీని ఫ్లేవర్ వేరే, దీని టేస్ట్ వేరే. ఎప్పుడైతే మనం కొత్తిమీర కలుపుతామో దీనికి ఉన్న ఆ డ్రైకి, ఎండు చేపలకున్న ఫ్లేవర్ పోతుంది. కూర అయితే రెడీ అయిపోయిందమ్మా, సూపర్. మూత పెట్టేసుకుందాం. ఇంకోటి, పాప స్కూల్ హాలిడేస్ అని చెప్పి వచ్చింది కాబట్టి మటన్ కూడా తీసుకొచ్చాం. ఆ మటన్ కూడా వండుతుంది. రెండో కూర కూడా పాప వచ్చిందని, ఎప్పుడూ ఒక కూర అయితే సరిపోద్ది మాకు. అది కాకుండా ఈరోజు నాన్ వెజ్ తినే రోజు, అందువల్ల రెండో కూర కూడా తీసుకొచ్చి పాప కోసం
ఎనీవేరా కర్రీ అయితే ఓవర్. థ్యాంక్ యూ ఆల్. సే బాయ్.